ఇక తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హృదయపూర్వకంగా మద్దతు ఇస్తుందంటూ దిల్రాజు చెప్పారనమాట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ తెలిపి ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సహా పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గురువారం ఉదయం సమావేశం విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యం నిర్మాణ సంస్థ తాజాగా పోస్ట్ పెట్టింది. సీఎంతో భేటీ ఫలప్రదమైందని చెప్పింది. ఇక దూరదృష్టి గల ముఖ్యమంత్రి నాయకత్వాన్ని అభినందిస్తామని వారు పేర్కొన్నారు. ఇక షూటింగ్స్ విషయంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మార్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం మల్లి విక్రమార్క కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు డ్రగ్స్ రహిత సమాజానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పి వారి కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. ఇక మరోవైపు ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు సీఎంతో భేటీపై పోస్టులు కూడా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పి వారు అన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేస్తామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ పేర్కొన్నారు.